కొందరు నాయకులు చేసేది చెప్పరు, చెప్పేది చెయ్యరు, చేసేదేదో చేసి మీద పడేదాకా వేరే వాళ్లకు తెలియదు. ఆ తర్వాత పిడుగుపడ్డ తర్వాత ఎవరేం చేయగలరు? అలాంటి కోవకు చెందినటువంటి నాయకుడు మన కేంద్ర హోంమంత్రి అమిత్ షా. అమిత్ షా చేసినటువంటి ఇలాంటి పిడుగుపాటు లాంటి పని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. రాకాలోకంకి స్వాగతం మిత్రులారా. అమిత్ షా ఇటీవల విదేశ విరాళాలు, విదేశీ నిధులను వాడే స్వచ్ఛంద సంస్థల విషయంలో నిబంధనల్ని కఠినతరం చేస్తూ ఒక ఆదేశాన్ని జారీ చేశారు. చట్టము, కోర్టు వీటన్నిటికీ ఈ మొత్తము సుదీర్ఘ ప్రక్రియలోకి వెళ్లకుండా ఆల్రెడీ ఉన్నటువంటి నిబంధనల్ని కఠినంగా అమలు చేయాలని దానికి ఒక నోటిఫికేషన్ జారీ చేశారు. కాబట్టి ఉన్న నిబంధనలే, కాబట్టి కోర్టుకు వెళ్ళినా కూడా ఫలితం లేదు. అలాంటి దెబ్బ చేసేదాకా తెలియలేదు. చేసిన తరువాత ఊపిరి పీల్చుకోవడానికి వీలు లేకుండా పోయింది ఈ సోకాల్డ్ లెఫ్ట్ లిబరల్ ఇకోసిస్టమ్కి. విదేశాల నుంచి వచ్చే డబ్బుల్ని ఒక పని కోసం తీసుకుని ఇంకొక పని కోసం ఖర్చు చేస్తూ, మద్రాసులో తీసుకుని ఢిల్లీలో వాడుతూ, ఢిల్లీలో పొందినటువంటి చేస్తున్నట్టు చెబుతున్నటువంటి పని కోసం తీసుకున్న డబ్బుల్ని కేరళలో వాడుకుంటూ ఇష్టారాజ్యం చేసేటటువంటి స్వచ్ఛంద సంస్థలని లైన్లో పెట్టేటటువంటి పనిని అమిత్ షా చేశారు. ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్కి సంబంధించినటువంటి పోర్టల్ని ఏర్పాటు చేశారు. పోర్టల్ని ఏర్పాటు చేస్తే ఏం జరుగుతుంది అని మనం ప్రశ్నించవచ్చు. ఈ పోర్టల్ ద్వారా ప్రతి స్వచ్ఛంద సంస్థ యొక్క కార్యకలాపాలు, దానికి వచ్చిన నిధులు, అవి దేనికి ఖర్చు పెడుతున్నారు, ఎక్కడ ఖర్చు పెడుతున్నారు, ఏ ఉద్దేశం కోసం ఖర్చు పెడుతున్నారు, ఎవరికి ఇస్తున్నారు, వాటి వల్ల వచ్చినటువంటి టాంజిబుల్ ఫలితం ఏమిటి అన్నటువంటి ట్రాన్స్పరెన్సీ తీసుకొచ్చేటందుకు, దాంతోపాటు విదేశం నుంచి వచ్చినటువంటి ప్రతి డాలరు ఎక్కడి దాకా వెళ్తుందో దాన్ని ట్రేస్ చేయడము, ట్రాన్స్పరెంట్, ట్రేసబుల్ అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ టైట్లీ మానిటర్డ్. వస్తున్నటువంటి డబ్బు వస్తున్న పని కోసమే. నేను పేదల కోసం డబ్బు తీసుకొస్తానని తీసుకొచ్చి కుదంకుళంలో న్యూక్లియర్ రియాక్టర్ వద్దు అన్నటువంటి ఉద్యమానికి డబ్బులు ఇవ్వడం, ఇవి ఇక సాధ్యం కాకుండా ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా FCRA పోర్టల్ని ఆవిష్కరించారు. ఈ పోర్టల్లో పేపర్ అవసరం లేదు, కాగితం అవసరం లేకుండా పేపర్లెస్ అన్ని కేంద్రీకృతమైనటువంటి యూనిఫైడ్ సిస్టమ్ని తీసుకొచ్చారు. దీంతో ఉన్నటువంటి అతిపెద్ద ముఖ్యమైనటువంటి ఇదివరకటికి ఇప్పటికీ తేడా ఏంటంటే, ఈ స్వచ్ఛంద సంస్థలకు సంబంధించిన అన్ని వివరాలను ఆల్రెడీ మన దేశంలో ఉన్నటువంటి నేషనల్ డేటాబేసెస్ తోటి వీటిని ఇంటిగ్రేట్ చేశారు, సమన్వయపరిచారు. అంటే పాన్ కార్డులు తప్పనిసరి చేశారు, ఆధార్ కార్డులు తప్పనిసరి చేశారు. ఆ స్వచ్ఛంద సంస్థ NGO దర్పణ్ అనేటటువంటి కేంద్ర వెబ్సైట్లో అది ఉందా లేదా, వాళ్ళ యొక్క లావాదేవీలను చార్టర్డ్ అకౌంటెంట్ల ద్వారా చూపిస్తున్నారా లేదా, ఆ చార్టర్డ్ అకౌంటెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో దానిలో ఉన్నారా, వాళ్ళకి UDIN సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సిస్టంలో వీళ్ళ ఈ మొత్తం లెక్కలు ఒదిగి ఉన్నాయా లేదా అన్నది ఇప్పుడు ఇంటిగ్రేట్ చేశారు, సమన్వయం చేశారు. స్వచ్ఛంద సంస్థ నాకు అమెరికా నుంచి డబ్బు వస్తుంది, ఇండియాకి నేను లెక్కలు చెప్పక్కర్లేదు అన్న మాట లేదు. అందులో స్వచ్ఛంద సంస్థలో ఉన్నటువంటి వాళ్ళందరి ఆధార్లు, ప్యాన్లు, వాళ్ళ చార్టర్డ్ అకౌంటెంట్ల పేర్లు ఇవన్నీ రావడం వల్ల వీళ్ళందరి ఆర్థిక లావాదేవీలను కేంద్ర ప్రభుత్వం మానిటర్ చేయగలదు. విదేశాల నుంచి డబ్బు తీసుకుని ప్రజాసేవ కోసమో, సంక్షేమం కోసమో, లేకపోతే మార్జినలైజ్డ్ పేదల హక్కుల కోసమో పోరాడుతున్నామన్న వాళ్ళు దేనికోసం పోరాడుతున్నారు, ఎలా ఖర్చు చేస్తున్నారు, ఏం చేస్తున్నారో తెలిసి తీరాలి అన్నటువంటి లక్ష్యంతో దీన్ని తీసుకొచ్చారు. రియల్ టైం వెరిఫికేషన్ అంటే ఇలా వాళ్ళు చేస్తుంటే అలా కేంద్ర ప్రభుత్వం దాన్ని మానిటర్ చేయడానికి వీలుంటుందంటే అబద్ధాలు చెప్పడానికి వీలుండదు. రెండవది, ఇదంతా కూడాను దేశానికి చెందినటువంటి మేఘరాజ్ నేషనల్ గవర్నమెంట్ క్లౌడ్లో ఈ మొత్తం డేటా ఉంటుంది. అంటే ప్రభుత్వానికి ఎప్పుడు కావాలంటే అప్పుడు అందుబాటులో ఉంటుంది. దీనిని విదేశీ సంస్థలకి వారికి చెందినటువంటి క్లౌడ్లో ఉంచలేదు. కాబట్టి నియమాలను చాలా కఠినతరం చేశారు అమిత్ షా. ఒక్క మాట మాట్లాడకుండా, ఒక్క స్టేట్మెంట్ ఇవ్వకుండా ఒక వచ్చి హఠాత్తుగా పిడుగుపడ్డట్టుగా ఈ స్వచ్ఛంద సంస్థల రూపంలో ఉన్నటువంటి లెఫ్ట్ లిబరల్ ఇకోసిస్టమ్, షాహీన్ బాగ్కి కావాల్సిన డబ్బులన్నీ కూడాను ఈ మార్గాల నుంచే వచ్చాయి.
అదేవిధంగా ఈ దేశంలో రకరకాల పేర్లతో జరిగేటటువంటి పోరాటాలన్నీ కూడాను ఇలాంటి మార్గాల నుంచే వచ్చాయి. ఇప్పుడు భారత పాకిస్తాన్ల మధ్య స్నేహం ఉండాలి, ఒప్పందాలు చేసుకోవాలని చెప్పి వాటర్ మ్యాన్గా పేరు పొందినటువంటి వ్యక్తులు, మెగసెసే అవార్డుకి చెందినటువంటి వ్యక్తులు మాట్లాడడము, దానికోసము ఖర్చు చేయటము, ఆ నిధులు ఎక్కడివి? కాబట్టి ఇలాంటివన్నీ కూడాను స్వచ్ఛంద సంస్థలు నడిపేటటువంటి మాజీ అడ్మిరల్ గారి భార్య గారు, ఆమె కూడాను ప్రో పాకిస్తాన్ స్టేట్మెంట్లు ఇవ్వడం ఏంటి? కాబట్టి ఇవన్నీ కూడాను మానిటర్ చేయడానికి ఈ చట్టం తీసుకుని రావడం జరిగింది. రెండవది, ఓవర్సీస్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిజిటల్ పద్ధతిలో తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. కాబట్టి విదేశీ వ్యక్తుల డబ్బులు ఇక్కడికి వచ్చినా కూడాను వాటిని మానిటర్ చేయడానికి వీలుంటుంది. డిజిటల్ వెరిఫికేషన్ త్వరగా జరుగుతుంది. వాళ్ళకి ఇదివరకు లాగా ఒక కాగితం తీసుకుని, పుస్తకం తీసుకుని దానిలో సంతకాలు చేయించుకునేటువంటి పద్ధతిని తొలగించడం జరుగుతుంది. ఈ దేశంలో ఉన్నటువంటి 14,500 స్వచ్ఛంద సంస్థలకు విదేశాల నుంచి విరాళాలు వస్తాయి. కాబట్టి 14,500 స్వచ్ఛంద సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ సంస్థల యొక్క కార్యకలాపాలు ఈ దేశంలో ఎలా జరుగుతున్నాయో, అవి ఏ పేరు మీద డబ్బులు తీసుకొస్తున్నాయో, మేము పలానా డ్యాము వల్ల డిస్ప్లేస్ అయిన ప్రజల కోసం పనిచేస్తామని తీసుకొచ్చి దానిని ఇంకెక్కడో ఉగ్రవాద సంస్థలకు త్రిపురలోనో మణిపూర్లోనో సహాయం చేసేందుకు ఇస్తే ఇవన్నీ కూడాను ప్రస్తుతం చెక్ చేయడానికి వీలుంటుంది. అమిత్ షా ఏమీ మాట్లాడకుండా, ముందుగా ఎలాంటి ఇండికేషన్ ఇవ్వకుండా, చడీ చప్పుడు కాకుండా ఒక చలిపిడుగుని, సైలెంట్ థండర్, అసలు శబ్దం లేకుండా ఈ పిడుగుపాటు జరిగింది. దెబ్బ తగిలిన తరువాత కానీ స్వచ్ఛంద సంస్థలకు ఏం జరిగిందో అర్థం కాలేదు. అమిత్ షా యొక్క ఈ మాస్టర్ స్ట్రోక్ వల్ల ఈ దేశంలో రెజీమ్ చేంజ్ ఆపరేషన్లు చేద్దామని చెప్పి రకరకాల జంతర్ మంతర్లో మాయామంత్రాలు చేద్దామని భావించేటటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడాను ఇప్పుడు ఒకసారి ముందు తమ ఆధార్లు, ప్యాన్లు, తమ దగ్గర ఉన్నటువంటి యూడిఐఎన్ నెంబర్లు, తమ స్వచ్ఛంద సంస్థల లెక్కలు, బొక్కలు ఇవన్నీ కూడాను ముందు సరి చేసుకోవలసినటువంటి అవసరం వచ్చింది. ఎందుకంటే ఈ లెక్కలు సరిగ్గా లేకపోతే ఏం జరుగుతుందో మీరు చాలా సులువుగానే ఊహించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.